యాదగిరిగుట్ట ఇది తెలంగాణలో ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే దారి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సమర్పితమై ఉంది. యాదగిరి నరసింహస్వామి ఆలయం గురించి శ్రీ వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. రామాయణం ప్రకారం విభండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడు యాదఋషి. యాదఋషి నరసింహస్వామి వారి యొక్క భక్తుడు. హనుమంతుడు ఇచ్చిన సలహాతో నరసింహస్వామి వారికి తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఇప్పుడు యాదఋషి స్వామివారి ఉగ్ర రూపాన్ని చూడలేనని శాంతి రూపంలో దర్శనమివ్వమని కోరతాడు. శాంతి స్వరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా ప్రత్యక్షమై అవుతాడు. అప్పుడు ఏం కావాలి అని అడగగా యాదర్శి అదే కొండపై స్వామివారిని కొలువై ఉండమని కోరతాడు. అలా స్వామివారు పూజలు అందుకుంటున్నారు.